ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తారేమోనని వైసీపీలోని అసంతృప్త నేతలంతా చూస్తున్నారని టీడీపీ నేత నక్క ఆనందబాబు అన్నారు. టీడీపీతో కూడా చాలా మంది టచ్లో ఉన్నారని చెప్పారు. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుపై ప్రజలంతా నవ్వుకుంటున్నారని, వారి ఆకృత్యాలను వేరే నియోజకవర్గం భరించాలా అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. ఉద్యోగుల మాదిరిగా ఇష్టారీతిన నేతలను బదిలీ చేసుకుంటున్నారని విమర్శించారు. ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీ ఓటమిని జగన్ ముందే అంగీకరించారని నక్క ఆనందబాబు అన్నారు. ఎన్ని మార్పులు చేసినా ప్రజాగ్రహం నుంచి జగన్ తప్పించుకోలేరని అన్నారు. సిపి సీట్లు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఉన్నారు. ఒక తాడ పనికిరాని ఇంకో తాడ పంపుతా ఉన్నారు. ఒక విధవని మార్చి ఇంకొక విధవని పంపించారని చెప్పి బాధపడతా ఉన్నారు అక్కడ జనం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో మా విధవని మా వాళ్ళని ఏ విధంగా మార్చుకుంటే మీకెందుకు ఏడుపు అంటాడు మమ్మల్ని. మాకేం ఏడిపోయా బాబు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మార్చుకో, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో, నువ్వు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ ముందు మీ పరిస్థితి ఎట్లుందంటే ఒక్కొక్కడు కింద స్థాయిలో ఉన్న నాయకుడు విచ్చలవిడిగా వీళ్ళు దోపిడీ చేసేశారు. పెచ్చు మీరిపోయిన వీళ్ళ అఘాయిత్యాలు, వీళ్ళేదో వెధవలో పనికిరారు అని మీరే చెప్తా ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో. అయితే వాళ్ళ మీదే కాదు, జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే అభిప్రాయం ఉంది ప్రజల్లో. మీ కిందున్న నాయకుడి సంగతే చూపిస్తున్నారు. మీరు ఆ ఎమ్మెల్యే ఏదో పనికి మాలినోడు ఇక్కడ ఒక మంత్రిగా పనిచేస్తా ఎమ్మెల్యేగా ప్రజలతో ఎన్నుకోబడి ఒక 2 సార్లు 3 సార్లు ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన వాడిని, ప్రజెంట్ మంత్రిగా ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకో చోట పెట్టావంటే అర్థం ఏంటి? నీ సర్వేలో వీడు పనికిరాడని తేలబట్టే కదా. ఓకే, నువ్వు ఓటమిని సగం ఒప్పుకుంటున్నావు. నువ్వు మార్చిన ప్రతి ఒక్కరిని కూడా సగం ఓటమిని ఒప్పుకొని తీసుకుపోయి ఇంకో చోట పెడుతున్నావు. పాప ఇక వాళ్ళు భరించాలి, ఇప్పుడు దాకా వీళ్ళు భరించాలి, రెండో వాళ్ళు భరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.